అంత్యదినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు తను విశ్వసించిన వారందరికీ కూడా ఆయన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంచకరువుగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొలతలేని ఆత్మను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే చాలామంది ఆ ఆత్మ కలిగి ఉన్నప్పటికీ ఆ ఆత్మ యొక్క నడిపింపులో లేనటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. ఆత్మను కలిగి ఉన్నారు, కానీ ఆత్మ తమని ఎటు నడిపిస్తుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు చాలా కార్యాలు జరుగుతాయి. మనల్ని ఆయన నడిపిస్తాడు, మనకు బోధిస్తాడు, మనం నడవలసిన త్రావేదో మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎంతగానో మనకు సహాయం చేస్తాడు. ఆయన ఈ భూమిపైకి యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత రావడానికి గల ప్రధానమైన కారణం ఆయన ఇది జంతువుల కోసమో పక్షుల కోసమో లేకపోతే మరొక వాటి కోసమో రాలేదు. ఆయన మన కోసమే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసమే వచ్చాడు. పరిశుద్ధాత్ముడు కూడా మన కోసమే వచ్చాడు. అయితే మనం గ్రహించగలుగుతున్నామా? ఆత్మదేవుడు మనలో ఉంటున్నాడా, మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీవు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు. ఆయన బలపరిచేవాడే, కానీ ఆయన్ని నువ్వు దుఃఖపడుతున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నేటి కాలంలో ఆత్మ కలిగిన వాళ్ళే దేవుణ్ణి వెంబడించట్లేదు. అందుకే ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ ఉన్నారు. ఎక్కడ అద్భుతాలంటే అక్కడికి పరిగెడతా ఉన్నారు. ఎక్కడ స్వస్థతలంటే అక్కడికి పరిగెడతా ఉన్నారు. ఎక్కడ పేరు పెట్టి పిలుస్తున్నారంటే అక్కడికి పరిగెడతారు. ఓ ఆ దేవజనుడి దగ్గర గొప్ప అభిషేకం ఉందంట అనగాలని అక్కడికి పరిగెడుతున్నారు. ఎందుకో తెలియదు, కానీ వారిలో ఉన్న ఆత్మను చాలా తక్కువ చేస్తున్నారు. మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మీకు తెలియదా? మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని పౌలు గారు అడిగినప్పుడు వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఆత్మ లోపల ఉంటే విభేదాలకు తావుండదు. ఆత్మ లోపల ఉంటే పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. ఆత్మ లోపల ఉంటే అబద్ధం ఆడడానికి ప్రేరేపించబడవు, అబద్ధం చెప్పలేవు. ఆత్మను మోసం చేసి అబద్ధం చెప్తారే కానీ ఆత్మ లోపల ఉన్నప్పుడు ఆత్మదేవుడు నువ్వు అబద్ధం చెప్తుంటే ఊరుకోడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకెంతో గైడెన్స్ ఇస్తాడు. మనం కృంగిపోయినప్పుడు పౌలు గారు అంటాడు, అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి నొచ్చరింప సఖ్యం కాని మూలుకలతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటే మరి మనం ఎందుకు ఇంకొక చోటికి పరిగెడుతున్నాం? ఒకవేళ నీకు స్వస్థత కావాలి అంటే పరిశుద్ధాత్ముని అడుగు. నేను అంటాను, దైవజనులు మరి ఎందుకయ్యా, వారు దేవుడు వరాలు ఇచ్చాడు కదా వాళ్ళకి, మరి స్వస్థతలో అద్భుతాలు జరుగుతున్నాయి కదంటే అవన్నీ క్రీస్తు నెరగని వాళ్ళకి, క్రీస్తు ఆత్మ లేని వారికి స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి. నువ్వు ప్రభువుని నమ్ముకొని ప్రభువులో జీవిస్తా, వాక్యాన్ని చదువుతా, సంవత్సరాలు దేవునితో నడిచినా కానీ ఆత్మ సహాయం లేకుండా, ఆత్మ ఆలోచన లేకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నావు అంటే, ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడుతున్నావు అంటే, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నావు. చాలామంది నేటి కాలంలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నారు. అవిశ్వాసుల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నారు. విశ్వాసం లేని వారిగా ఉన్నారు. విశ్వసించిన వారికే పరిశుద్ధాత్ముడు, విశ్వసించిన వారికి రక్షణ. ఆయన తన ఆత్మను భేదము లేకుండా మనందరికి అనుగ్రహించాడు. ఇక్కడ పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, వృద్ధులని లేదు, దాసులని లేదు, దాసురండ్రని లేదు. అందరి మీద ఆయన తన ఆత్మను కృమ్మరిస్తూ ఉన్నాడు. అందరికీ ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మను పొందుకున్న వారిగా కనబడుతూ ఉన్నారు. ఏమండి మీలో దేవుని ఆత్మ పనిచేస్తుందంటే, ఓ నేను దేవుడి ఆత్మచేత నింపబడ్డాను అని చెప్తారు. కానీ వారి లోపల దైవికమైన జ్ఞానం కనబడట్లేదు, ఆత్మజ్ఞానం కనబడట్లేదు, ఆత్మ నడిపింపు కనబడట్లేదు, ఆత్మ ప్రత్యక్షతలు కనబడట్లేదు. విచ్చలవిడితనంగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ సమయంలో నేను తెలియజేసేది ఏంటంటే, దేవుడిచ్చిన ఆత్మను మీరు కాపాడుకోగలుగుతున్నారా?
దేవుడిచ్చిన ఆత్మ మీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉందా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏది అసత్యమో ఏది సత్యమో నువ్వు గ్రహించగలుగుతావు. నీకు ఊరికి అర్థమవుతుంది. మోసం చేసేవాడు కూడా ఈరోజు భాషలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు ఆడేవాడు కూడా వాక్యోపదేశం చేస్తున్నాడు. క్రియలు సరిగ్గా లేకపోయినా పరిశుద్ధాత్మ కలిగిన వారిగా నటిస్తూ, వారి లోపల నిజంగా ఆత్మ లేదు. ఆత్మ ఉంటే లోపల పశ్చాత్తాపం కలుగుతుంది, ఆత్మ ఉంటే నిజమైన మారు మనసు కలుగుతుంది, ఆత్మ ఉంటే ఆ ప్రత్యక్షత వేరు. గ్రహించని క్రైస్తవులు నేటికి కూడా ఎవరెవరినో వెంబడిస్తూ ఉన్నారు, వెంటపడి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నా, ఆత్మ కలిగిన వాళ్లకు దేవుడు విశేషమైన ప్రత్యక్షతలు ఇస్తాడు. మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీకు ఒక నిర్ధారణ ఉందా? ఆత్మ కలిగిన వారని ధైర్యంగా చెప్పగలరా? మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గ్రహించగలరా? ఈ కడవరి దినాల్లో ఆత్మను మోసగించేవాళ్ళు, నిజాన్ని అణగదొరికేవాళ్ళు, అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడట్లా. ఈరోజు బైబిల్ పట్టుకుని దేవుని పిల్లలని, దేవుని సేవకులని, దేవుని యొక్క బిడలు మేము ఆత్మ పొందిన వాళ్ళమని చెప్తున్న వాళ్ళ యొక్క పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు వారి లోపల పరిశుద్ధాత్ముడు కదలికలు లేవు. శరీర కదలికలే కనబడుతున్నాయి. శరీర కార్యాల వైపే తమ మనసులు, శరీర ఇచ్చల మీద తమ మనసులు. ఆత్మచేత శరీరేచ్ఛలను జయించవచ్చు అని తెలిసినప్పటికీ శరీరేచ్ఛలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మోసపోకండి, కడవరి దినాల్లో ఉన్నారు. దేవుడు తన పిల్లలకు కొలత లేని ఆత్మను అనుగ్రహించాడు, అందరికి అనుగ్రహించాడు. ఆయన బిడలైన ప్రతి ఒక్కరికి. దైవగ్రంథంలో చదివితే పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నాడు కొర్నేలు గారి ఇంట్లో. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, పేతురు గారు పొందుకున్నప్పుడు ఎటువంటి అభిషేకం ఉందో, ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడ్డారో, వాళ్ళు నింపబడినప్పుడు ఏ కార్యాలు జరిగినావో అవే కార్యాలు అక్కడ జరగడాన్ని పేతురు గారు చూసి మనవలే పరిశుద్ధాత్మను పొందుకున్నారు వీళ్ళు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాళ్ళు ఇంకా బాప్టిజాలు కూడా పొందలా, కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళ తాకాడు. పరిశుద్ధాత్ముడు నీవు యేసు ప్రభువాడిని ఎప్పుడైతే విశ్వసిస్తావో నీలో నివాసం చేయడం మొదలు పెడతాడు. నిన్ను కార్యసిద్ధి, నీ లోపల కార్యసిద్ధి కలుగు చేస్తాడు. నిన్ను సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మరి పరిశుద్ధాత్ముడిని మాట్లాడనిస్తున్నావా? నడవ చేయడానికి ప్రేరేపిస్తున్న పరిశుద్ధాత్మునితో కలిసి నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ సంబంధమైన ఆలోచనలు నీలో ఉన్నాయా? ఆత్మదాహం నీలో ఉందా? ఆత్మ నీలో ఉంటే ప్రతి ఒక్కటి గ్రహిస్తారు. ఆత్మ లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఆత్మ కలిగిన వాళ్ళు గ్రహిస్తారు. ఆత్మ కలిగిన వాళ్ళలో ప్రేమ వేరుగా ఉంటుంది, విశ్వాసం వేరుగా ఉంటుంది, సమాధానం వేరుగా ఉంటుంది, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారు. ఆత్మ కలిగిన వాళ్లకు ఎన్నో 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 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆత్మ కలిగి ఉన్నావు, కానీ ఆలోచన లేని వ్యక్తిగా ఉన్నావు. దేవుడు తన ఆత్మ చేత మనల్ని ముద్రించాడంట. పౌలు గారు అంటాడు, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. మీరు ముద్రించబడ్డారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి సత్యవాక్యాన్ని విన్న మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. మామూలు ఆత్మ కాదు, 7 పాళ్ళ ఆత్మ, 2 పాళ్ళ ఆత్మ కాదు. దేవుడు క్రొత్త నిబంధన పిల్లలమైన మనకు కొలతలేని ఆత్మను అనుగ్రహించాడు. నాలో నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తాను, నీకు 2 అంతల అభిషేకం, 4 అంతల అభిషేకం కాదు. నాలో ఏ ఆత్మ పనిచేస్తూ ఉందో అదే పరిశుద్ధాత్మ దేవుడు మీలో కూడా పనిచేస్తాడు. నన్ను తన పని కొరకు వాడుకుంటున్నాడు, మిమ్మల్ని తన పని కొరకు వాడుకుంటున్నాడు. ప్రత్యేకించి ఆయన ఇచ్చిన కృప చొప్పున, సామర్థ్యం చొప్పున మనల్ని ప్రత్యేకించి వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసే సంగతి ఏంటంటే, ఆత్మపూర్ణులై ఉండండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, మీరు బలపరచబడి అనేకులను బలపరచండి, ఆత్మ జ్ఞానం కలిగి నడుచుకోండి.